మన బైక్ని ఇప్పుడు ఇండియాలోనే లాంగెస్ట్ ట్రైన్ జర్నీ అయిన వివేక్ ఎక్స్ప్రెస్లో ఇప్పుడు వేయడం అయితే జరుగుతుంది. నా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ప్యాకింగ్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. నాకెవరు హెల్ప్ చేసేదాడా బండి చూడండి నేడు పెట్టేశారు ట్రైన్ అది भैया थोड़ा आगे हो ना इधर ही स्टैंड डालो हाँ एसी लोग अच्छे थे गुच्छा होना डालना अब अच्छा लग रहा है ना इधर बैठ को दुकान है क्या आपको बाहर से बढ़िया गर्मी का वजह से మీరు నమ్మతారో లేదో కానీ ఎంత చీటింగ్ వ్యవహారం ఉందంటే ఇండియన్ రైల్వేస్లో మెయిన్గా కొంతమంది టీసీలు అయితే ఉంటారు టికెట్ కలెక్టర్స్. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు లాస్ట్ వీడియో అయితే చూశారు కదా, మనం సిలిగురికి అయితే వచ్చేసాం. బేసిక్గా మనం ఇప్పుడు సిలిగురి నుంచి అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్కి అయితే వెళ్ళాలి. మన రైడ్లో తవాంగ్ లాస్ట్ ఇండియా చైనా బార్డర్ అక్కడికి వెళ్ళి సో ఇంకా రిటర్న్ అయితే వద్దాం అనుకున్నాం. బట్ కానీ మీరు చూశారు కదా లాస్ట్ వీడియోలో ఏంటంటే శ్రీకాంత్ బ్రోకి ఎమర్జెన్సీ రావడం వల్ల శ్రీకాంత్ బ్రో ఏంటంటే ఇంటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇంకా నాకు కూడా ఏంటంటే ఇంకా సిక్కిం నతులా పాస్ అదంతా చూసుకొని వచ్చిన తర్వాత ఇంకా నేను ఏం వెళ్దాంలే అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ఏం వెళ్దాం నెక్స్ట్ ఇంక ఎప్పుడైనా వెళ్దాం అని చెప్పి అని ఒక్కనే అయిపోయాను కదా. అందువల్ల ఏంటంటే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ కూడా అయితే లేదు. అందువల్ల ఏంటంటే నేను కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అయితే డిసైడ్ అయితే అయిపోయాను. మళ్ళీ ఇప్పుడు నెల్లూరుకి అదే బైక్లో వెళ్ళాలంటే నాకు ఆల్మోస్ట్ ఒక 4 days అయితే పట్టద్ది. అందులో రిటర్న్ అదే వే కదా అని చెప్పి ఎందుకులే అని చెప్పి అందులో ఏంటంటే ఎండలు భయంకరంగా అయితే ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే మన బైక్ను వచ్చేసి ట్రైన్లో వేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయేసి సిలిగురిలోని న్యూ జాల్పైగురి అని ఒక రైల్వే స్టేషన్ అయితే ఉంది. అక్కడ మన బైక్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఏంటంటే పార్సిల్ కూడా అయితే చేసేసాను. ట్రైన్ వచ్చేసి మనకి ఏ ట్రైన్లో వేస్తున్నారంటే వివేక్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. ఇండియాలోని లాంగెస్ట్ ట్రైన్ అది వివేక్ ఎక్స్ప్రెస్. మనకేంటంటే అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి సో తమిళనాడులోని కన్యాకుమారి వరకు అయితే ఆ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఆ ట్రైన్లో ఏంటంటే ఇప్పుడు మన బైక్ని అయితే వేస్తున్నాను. న్యూ జాల్పైగురి నుంచి మనం ఏంటంటే రేణిగుంట జంక్షన్ వరకు మన బైక్ అయితే వెళ్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే నెల్లూరుకి అయితే వేయించుకోవచ్చు. బట్ కానీ ఏంటంటే నెల్లూరులో 1 minute ఆగద్ది. సో 1 minute ఆగితే మనకి ఈ లగేజ్ అంతా తీలేరు. అందువల్ల ఏంటంటే రేణిగుంట రైల్వే స్టేషన్ ఏంటంటే ఈ ట్రైన్ వచ్చేసి 5 minutes అయితే ఆగద్ది వివేక్ ఎక్స్ప్రెస్. సో దానివల్ల ఏంటంటే నేను రేణిగుంట జంక్షన్ అయితే బైక్ అయితే కనిపిస్తూ ఉంది కదా, మొత్తం ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేసేసాము. సో మొత్తం ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదని అయితే అనుకుంటున్నా. మ్యాక్సిమం ఏంటంటే అందరూ ట్రైన్లు వేసేదాన్ని భయపడతారు. ఎందుకంటే మన బైక్ వేసిన తర్వాత దీని మీద అడ్డమైన బరువులన్నీ వేస్తారు. అందువల్ల ఏంటంటే హ్యాండిల్ బెండు, లైట్స్ పగిలిపోవడం, డోములు వంగిపోవడం, బెండ్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో లెట్స్ చూద్దాం మన బండికి ఏం కాదని అయితే అనుకుంటా ఉన్నా. సో టాప్ బాక్స్ కూడా చూడండి బైక్కే అటాచ్ చేసేసి దాంట్లో రైడింగ్ గేర్ మొత్తం అయితే రైడింగ్ షూ, రైడింగ్ గ్లవ్, జాకెట్లు మొత్తం ఆ టాప్ బాక్స్లో పెట్టేసి అట్టే పెట్టేశాను. దాన్నే ఇంకా ప్యాకింగ్ అయితే చేసేసారు. బైక్ని అయితే ఎట్టగొట్ట పార్సల్ వేసాను కానీ ఇప్పుడు నేను ఆ ట్రైన్లో నేను కూడా ట్రావెల్ అవ్వాలా. బట్ కానీ ఏంటంటే నా దగ్గర ఎటువంటి రిజర్వేషన్ టికెట్ అయితే లేదు. యాక్చువల్గా ఫ్లైట్లో వెళ్దాం అనుకుంటే మళ్ళీ అది కూడా తలకాయ నొప్పి అని చెప్పుకొని ఆ వివేక్ ఎక్స్ప్రెస్లోనే వెళ్దాం అయితే ఫిక్స్ అయిపోయా. ఏదైతే అది అయిందిలే అని చెప్పి జనరల్ టికెట్ అయితే తీసుకున్నాను. జనరల్ టికెట్ వచ్చేసి మనకి 487 రూపీస్ అయితే పడింది. ఆ జనరల్లో నేను కానీ ట్రావెల్ అయ్యాను అనుకో నేనైతే మాత్రం మాడిపోతా, మగ్గిపోతా, ఉడికిపోతా, ఆ విధంగా అయితే అయిపోద్ది. అందువల్ల ఏంటంటే తాడేసీలు అయితే ఎక్కేసి ఆ జనరల్ టికెట్ తీసుకొని టీసీతో మాట్లాడుకొని ఎట్టగొట్టి మేనేజ్ చేసి తాడేసీలు అయితే వెళ్ళాలి. ఇంకా లేదు గీదు అన్నాడు అనుకో ఇంకా నా బతుకు అదో గత అయితే అయిపోద్ది. ఓవరాల్గా మనకి బైక్ ట్రైన్లో వేసేదానికి ఎంత ప్రైస్ పడింది అండ్ అలానే ఏంటంటే మనకి ప్యాకింగ్కి ఎంత అమౌంట్ తీసుకున్నారు మొత్తం అయితే మీకు చెప్తాను. ఓవరాల్గా మంచిగానే ప్యాకింగ్ చేశారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే ఎటువంటి ప్యాకింగ్ అయితే ఏం చేయలేదు. మన బైక్ని ఇప్పుడు ఇండియాలోనే లాంగెస్ట్ ట్రైన్ జర్నీ అయిన వివేక్ ఎక్స్ప్రెస్లో ఇప్పుడు వేయడం అయితే జరుగుతుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇప్పుడు న్యూ జాల్పైగురి నుంచి హౌరా జంక్షన్కి అయితే వెళ్ళద్ది. హౌరా జంక్షన్ ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, కోల్కతాలో అయితే ఉంటుంది. అబ్బా చిన్నగా ఏంట్రా నాయన హారంలో మామూలుగా అయితే లేదు. శుద్ధంగా దీంట్లోనే వెళ్ళిపోవాల్సింది. అబ్బా నేను ఆడికి వెళ్తా హౌరా వరకు వెళ్తా, మళ్ళీ ఆడించి పట్టుకుని దేన్ని పట్టుకుని వెళ్ళాలి మళ్ళీ. ఏడ్రా నాయన ఇల్లు నా కొరియర్ నా ప్యాకింగ్ చేసిన వాళ్ళంతా ఎక్కడున్నారు ఇల్లు. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకొక 10 నిమిషాల్లో ట్రైన్ వస్తుంది, ఇక్కడే పెట్టున్నారు 1 ప్లాట్ఫామ్ మీదే. ఈ బైక్ని ఇప్పుడు 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే తీసుకొని పోవాలా. అసలు ఇది ఎవ్వరు లేరు, నాకేం అర్థం కావట్లా. ఇల్లేంద్ర స్వామి. ఇక్కడ చూడండి కర్ణాటక రిజిస్ట్రేషన్ ఒక స్కూటర్ అయితే ఉంది. సో మీకు కనిపిస్తూ ఉంది కదా. మనకి ఓవరాల్గా ప్రైస్ వచ్చేసి ఈ బైక్ న్యూ జాల్పైగురి నుంచి రేణిగుంటకి వేసేదానికి 2900 రూపాయలు అయితే పడింది. సో మొత్తం వెయిట్ మొత్తం కలుపుకొని ఎటువంటి ఇంక అమౌంట్ అయితే తీసుకోలేదు. ఓన్లీ ట్రైన్లో వేసేదానికి 2900 అయితే పడింది. సో నాకు తెలిసి బెటర్ ప్రైస్ అని అయితే అనుకుంటున్నా. అండ్ ఈ ప్యాకింగ్ అయితే చేశారు కదా, ఈ ప్యాకింగ్ చేసేదానికైతే మాత్రం నాకు ర్యాంప్ వేశారు. 1000 రూపాయలు అయితే తీసుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే 500లో కూడా అయిపోద్ది. బట్ కానీ మేము లోడింగ్ మేమే చేస్తాం, మంచిగా ప్యాకింగ్ చేస్తాం అని చెప్పి వాళ్ళు 1500 అడిగితే సర్లే పోతేలే అని చెప్పి మంచిగా చేస్తారని చెప్పి 1000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. బెటరే అనుకుంటున్న ప్రైస్ వచ్చేసి. అట్లానే ఏంటంటే నేను బయట ట్రాన్స్పోర్ట్ కూడా అయితే అడిగాను.
వాళ్ళు ఏమన్నారంటే దాదాపు 7,000 అయితే అడిగారు, 6,700 లేదంటే 7,000 అయితే అడిగారు. అదేంది లారీలు వేస్తారు కదా, అది వచ్చే లోపల 7 రోజులు 8 రోజులు అయితే పట్టద్ది. ఇదేంటంటే మనకి జస్ట్ ట్రైన్లోనే మనం కూడా వెళ్ళిపోతాం కాబట్టి రేణిగుంటలో మనం దిగేసి బైక్ తీసుకొని ఇంటికైతే తీసుకురావచ్చు. అందుకని చెప్పి ఎందుకులే మళ్ళీ అది 8 రోజులకు వస్తుంది, ఆ టైంకి నేను నెల్లూరులో ఉండను అదంతా తరకే నేను ఎందుకులే అని చెప్పి ట్రైన్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. బట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అవ్వకపోతే నేను హ్యాపీ. ట్రైన్ అయితే వచ్చేసింది ఇద్దండి. ఇప్పుడు బైక్ అయితే తీసుకొని పోతా ఉన్నారు. యాక్చువల్ నేను కానీ లేకపోతే అసలు తీసుకొని పోయేవాళ్ళు లేదో కూడా డౌటే నాకు తెలిసి. అసలు నా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు, ప్యాకింగ్ చేసిన వాళ్ళు, మేము లోడ్ కూడా చేస్తామన్న వాళ్ళు వెళ్ళిపోయారు నాయాలు నాకు ఆ డబ్బులు తీసుకొని ఎదవనాయాలు. ఇప్పుడు ఈ అన్నోళ్ళు కొత్త వాళ్ళు, ఈ అన్నోళ్ళు అయితే మైబీ పుష్కరేగా హైట్గా ఉంది కదా, నెట్టాల్సి వస్తుంది గట్టిగా. నా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు, ప్యాకింగ్ చేసిన వాళ్ళు ఏమి వెళ్ళిపోయారు. ఏడేమో ఎడదా దోసుకొని వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఏంద్రా నాయన నాకెవరా హెల్ప్ చేసేదేడా, బండి చూడండి నేడు పెట్టేశారు, ట్రైన్ అది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరే నేనన్నా పడతాను రండిరా స్వాములరా, ఉప్పర్ పక్కనాక भैया थोड़ा आगे हो ना। एक किचर रहा है ना, 1 मिनट। कहाँ? इधर ही स्टैंड डालो। यार कुछ नहीं लगेगा, ऐसे गिरेगा नहीं। हाँ गिरेगा नहीं, चलो इधर देखिए। ले आपको छोड़िए। ऐसा? हाँ ऐसे ही रहेगा। चलिए निकालिए। 1 मिनट। दो स्टैंड पर गिर जाएगा, 2 स्टैंड सीधा ले जाएगा। ओके ऐसा ओके 2 स्टैंड में गिर जाएगा। ओके థ్యాంక్ యూ భయ్యా. निकालिए। వచ్చేస్తున్నారు నాయన. అబ్బా చెమట్లకు ఎక్కిపోయినారా నాయన కొంతసేపటికి, నా వల్ల అయితే కాల. సో ఇదిగోండి ఇక్కడ లాక్ అయితే వేసేస్తా ఉన్నారు. ఇంకా మన బైక్ చూరే ఎవరైనా లాక్కొని పోతే ఎట్రా నా బైక్ పరిస్థితి, తాళం లేదు ఏమి లేదా, నైట్ దొంగలు వచ్చి దింపుకొని వెళ్ళిపోతే ఏంది నా పరిస్థితి, అస్సామే. ఇంకా ఇదిగోండి ఇది జనరల్ అనమాట. ఈ జనరల్లో మన బతుకులు ఎక్కిన అనుకో సగం వేడితోనే చచ్చిపోతాం నాకు తెలిసి. నా పని అయితే అయిపోయింది, మీరే చూస్తున్నారు కదా, దాహం అయితే వస్తూ ఉంది. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే మార్నింగ్ నుంచి ఏమీ కూడా తినలేదు, మొత్తం అంతా బిస్కెట్ అయిపోయింది, బైక్తోనే జరిపింది. ఇందాక జొమాటోలో ఆర్డర్ పెడితే అరగంటలో రావాల్సిన ఆర్డర్ని గంట చేశారు, నేను ఇంకా క్యాన్సిల్ చేసేసా. ఈ ట్రైన్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే స్లీపర్ బెర్తులు కూడా ఏంటంటే జనరల్ టికెట్లో జనరల్ ఉన్నట్టే ఉంటాయి. అసలు స్లీపర్లో ఏం లేదు, అంతా ఎక్కువ మంది అయితే ఉంటారు. టీసీ మహానుభావ, ఎక్కడున్నావు మహానుభావ, నాకు కొంచెం హెల్ప్ చేసి పుణ్యం కట్టుకో మహానుభావ. ఇప్పుడే టీసీతో అయితే మాట్లాడాను, ఆయన అయితే మాత్రం ఒక మంచి శుభవార్త అయితే చెప్పాడు. B3 7 సీట్లు అయితే కూర్చొని నేను వచ్చి మాట్లాడతానైతే అన్నాడు. ఆ మాట అంటే చాలు కన్ఫామ్గా థర్డ్ ఏసీలోనో సెకండ్ ఏసీలోనో పక్కా ఎక్కడో దిక్కనైతే బెర్త్ అయితే కన్ఫామ్గా అరేంజ్ చేస్తాడు. ఇంకా టీసీ వచ్చిన తర్వాత ఏ బెర్త్ ఇస్తుందో మీకైతే చెప్తాను. మనం సడన్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఇబ్బందులు అయితే పక్కాగా తప్పు. ఏం అర్థం కావట్లే, నాకు చెప్పినట్టే అందరికైతే చెప్తా ఉన్నాడు. ఏడేస్తాడో ఏమో సీట్ నాకైతే అర్థం కావట్లే. ఒక బెర్త్ ఇచ్చి 2 కూర్చోమన్నాడు అనుకో, ఆర్ఏసీ లెక్కన. నా వల్ల అయితే కాదు, దాదాపు ఇక్కడ నుంచి రేణిగుంట 37 గంటలు 38 గంటలు అయితే ఉంది. సో వెనకాల ఒక అన్న అయితే కనిపిస్తున్నాడు కదా, వెనకాల షాప్ అయితే ఉంది అన్నది. ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి కదా, అందువల్ల ఏంటంటే ట్రైన్ ఒక 10-15 నిమిషాలు ఆపద్దు కాబట్టి శుద్ధంగా ఏసీలోకి వచ్చి అయితే కూర్చోన్నాడు అన్న. अच्छा लग रहा है ना इधर बैठ को? दुकान है क्या आपको बाहर से? बढ़िया, गर्मी का वजह से. సో ఫన్నీగా ఉంటాయి ఇన్సిడెంట్స్ కూడా. సో ఇంకా టీసీ రాగానే నా బతికి ఏం చేస్తారో చూద్దాం. మొత్తానికి మనకి బెర్త్ అయితే ఇచ్చాడు టీసీ గారు అయితే మాత్రం. సో మొత్తానికి అమౌంట్ ఒక 500 ఎక్స్ట్రా అయితే తీసుకున్నారు. ఏ విధంగా చేశారంటే యాక్చువల్గా మనకి థర్డ్ ఏసీ ప్రైస్ వచ్చేసి తత్కాల్లో 2180 రూపీస్ ఎంతో అయితే పడింది. ఆల్రెడీ నేనేంటంటే జనరల్ టికెట్కి ఒక 500 రూపీస్ అమౌంట్ అయితే ఇచ్చాను కదా. సో 2180లో మైనస్ 500 అమౌంట్ తీస్తే 1700 చేంజ్ ఎంత అయితే వచ్చింది. దానికి మళ్ళీ ఒక 500 యాడ్ చేశాను నా దగ్గర, అంటే 500 కమిషన్ లెక్కన. మొత్తం వచ్చేసి నా దగ్గర సార్ వచ్చేసి 2100 అయితే తీసుకున్నాడు. అండ్ అలానే జనరల్ టికెట్కి నాకు ఒక 500 అయితే పడింది కదా, మొత్తం 2600 అయితే నాకు ఇక్కడైతే ఛార్జ్ అయితే చేశారు ఓవరాల్గా.
ఒరిజినల్ టికెట్ ప్రైస్ వచ్చేసి 2180 రూపీస్. ఒక 500 రూపీస్ ఆయన కమిషన్ అయితే దొబ్బాడు టీసీ. సో బెర్త్ అయితే ఇచ్చాడు. మనకేంటంటే పైన అయితే ఇచ్చాడు, అప్పర్ బెర్త్ ఉంటుంది కదా, అక్కడైతే ఇచ్చాడు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. మధ్యలో ఎవరు రాకుండా ఉంటే హ్యాపీ, మధ్యలో ఎవరైనా వచ్చారనుకో మళ్ళీ అది ఒక పెద్ద బిస్కెట్ అయితే అయిపోద్ది. సో ఎర్నాకుళంలో ఇంకో పర్సన్ అయితే ఎక్కుతారు. అప్పటిదాకా నిన్ను ఎవరు అయితే ఇబ్బంది పెట్టండి అని అయితే చెప్పాడు. లెట్స్ చూద్దాం ఎవరైనా ఇబ్బంది పెడతారా లేదా అనేది. వైజాగ్ గడ్డ మీద అయితే మన ట్రైన్ అయితే అడుగు పెట్టిందయా. నేను ఏంటంటే ఎక్కువసేపు అయితే ఆగుంది. అందువల్ల ఏంటంటే నేను మన బైక్ అయితే ముందు పక్క పెట్టాను కదా, ఒకసారి ఎలా ఉందో చూసేదానికైతే ముందుకైతే వెళ్తున్నా. ఆల్మోస్ట్ ముందుకు వచ్చేసానా, ఇంకా ముందు ఉందిరా నాయన. ఏంద్రా నాయన ఎంత పెద్ద పొడుగు ట్రైన్ ఇదే, ఇంకా ఉందిరా నాయన. పోతా ఉంటే వస్తానే ఉంది ట్రైన్. ఈడ ఎటువంటి లగేజ్ అయితే వేయలేదయ్యా వైజాగ్లో. ఇక్కడ లగేజ్ వేస్తేనే నా ప్రాబ్లం. ఎందుకంటే ఈ నుంచి లగేజ్ కానీ వేసారనుకో, ఎట్ట అంటే అట్ట లోపల వేసారనుకో చాలా ప్రాబ్లం అయితే అయిపోద్ది. వేసినట్లే ఇదిగోండి మందేది NJP to RU. ఓ అమ్మాయి జనరల్లో కూడా, జనరల్ ఇదే జనరల్ కదా, S1 రా స్వామి. S1 కూడా జనరల్ లెక్కన అయితే అయిపోయింది. వామ్మో ఏడ అసలు ఉండలేమరా నాయన. ఈ స్మెల్ మన వల్ల కాదు అసలుకి. అంటే మన సైడ్ వాళ్ళు ఓకే కానీ, మన సైడ్ జనరల్లో కానీ స్లీపర్లో కానీ మనం ఉండొచ్చు. కానీ ఈ నార్త్ సైడ్ నుంచి వచ్చే ట్రైన్లలో మనం అసలుకి జనరల్లోనూ ఉండలేము, అసలుకి స్లీపర్లో కూడా ఉండలేము. అసలుకి తాడేసే ఘోరంగా ఉంది. ఇంకా స్లీపరు అండ్ అలానే జనరల్ పరిస్థితి ఇంకా అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీరు నమ్మతారో లేదో కానీ ఎంత చీటింగ్ వ్యవహారం ఉందంటే ఇండియన్ రైల్వేస్లో మెయిన్గా కొంతమంది టీసీలు అయితే ఉంటారు, టికెట్ కలెక్టర్స్. జావు ఆనయ్ వాళ్ళ వల్ల ఈరోజు నేను ఇబ్బంది పడతా ఉన్నాను. మీరే చూశారు కదా, నేను న్యూ జాల్పాయ్పూరిలో నేను టికెట్ అయితే తీసుకున్నా. సో 2500 నేను 500 ఎక్స్ట్రా ఇచ్చి నేను టీసీ ద్వారా టికెట్ అయితే తీసుకున్నా. నేను జనరల్ టికెట్ తీసుకున్నా. జనరల్ టికెట్ది చూడండి, ఇది నేను తీసుకున్న జనరల్ టికెట్. అండ్ నా దగ్గర అమౌంట్ రాసుకొని టీసీ నాకు ఇచ్చిన స్లిప్ ఇది. ఇదేంటంటే వాళ్ళ సైట్లో కూడా అప్డేట్ చేశారు. వాళ్ళ దగ్గర ఒక ట్యాప్ ఉంటుంది చూడండి, ఆ ట్యాప్లో కూడా అప్డేట్ చేశారు. 59 సీట్ నెంబర్ దగ్గర నా పేరు కూడా ఉంది. అదంతా అయిపోయింది, అప్పుడుదా బాగానే ఉంది. ఇప్పుడు వేరే టీసీ వచ్చి అది ఆర్ఏసీ వాళ్ళకి కన్ఫర్మ్ అయింది, నువ్వు ఆ సీట్లో ఉండేదానికి లేదు, మేమేందంటే ఆర్ఏసీ వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ఆర్టీసీ అంటున్నాడు. ఆర్టీసీ నా దగ్గర అమౌంట్ తీసుకొని ఎర్నాకుళం దగ్గర నిన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, ఎర్నాకుళం నీకంటే రేణిగుంట తర్వాత కాబట్టి నీకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి ఆర్టీసీ అన్నాడు. ఇక్కడ చూడండి ఈయన వచ్చేసి ఆర్ఏసీ వాళ్ళకి ఇచ్చేసాను, నువ్వు ఈ సీట్లో ఉండకూడదు, నువ్వు ఇంకో సీట్ దగ్గర కూర్చోమని చెప్పి నాకు ఈ పై సీట్ ఇచ్చాడు. ఇక్కడ ఎవరు వస్తారో కూడా తెలియదు, ఇక్కడ నా పేరు లేదు ఏం లేదు. ఆ 59 దగ్గర నా పేరన్నా ఉంది. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లే. ఇట్లా ఈ విధంగా ఈ టీసీలు డబ్బుల కోసం ఈ విధంగా చేస్తుంటే నేను అందరిని అనట్లేదు, కొంతమందిని ఎవరైతే ఈ చీటింగ్ వ్యవహారాలు చేస్తారు కదా వాళ్ళనైతే అనడం జరుగుతుంది. ఈ విధంగా మా దగ్గర ప్యాసింజర్ దగ్గర డబ్బులు తీసుకొని మధ్యలో ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టి ఈ విధంగా వచ్చి ఇబ్బంది పెడితే మేము ఏం చేయాలా? అదేదో మాకు చెప్పేది స్టార్టింగే చెప్పుంటే అసలు ఎక్కేదే లేదా అని చెప్పి మనం డిసైడ్ అవుతాం. నేను ఆల్రెడీ చెప్పాను ఆయనకి, అన్న నాకు నా బైక్ ట్రైన్లో ఉంది, సో దానివల్ల నేను ట్రైన్ వస్తున్నాను, నాకు ఏ విషయం కన్ఫర్మ్గా చెప్తే నేను దీంట్లో వస్తాను, లేదంటే మాత్రం నేను నా ఆల్టర్నేటివ్ నేను చూసుకుంటాను చెప్తే ఏం ప్రాబ్లం లేదు, నీకు ఇబ్బంది ఎవరు పెట్టరని చెప్పాడు. బట్ కానీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నేను ఆ బెర్త్ నుంచి ఈ బెర్త్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎవరు వస్తారో ఎప్పుడు వస్తారో నాకైతే అర్థం కావట్లే. మెయిన్గా నాకు ఇచ్చింది ఆ వెస్ట్ బెంగాల్ న్యూ జాల్పాయ్పూరిలో కాబట్టి ఆ టీసీ గారిని ఇంకేమనాలో నాకు అర్థం కావట్లే. అసలు ఆయన చూసుకోకుండా ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు. నాకు భువనేశ్వర్లో ఇంకో టీసీ అన్న అయితే వచ్చాడు, అన్న నాతో మామూలుగా మాట్లాడి నాకైతే హెల్ప్ చేశాడు. ఇక్కడ వైజాగ్లో ఇంకో టీసీ అన్న ఎక్కి అక్కడ ఉండకూడదు బాబు అంటే వాళ్ళది తప్పులే, మనం ఇక్కడ ఎక్కిన టీసీలది తప్పులే, మెయిన్ నాకు ఇచ్చాడు చూడండి ఆ టీసీ తప్పు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లే. బేసిక్గా నాకు ఇచ్చిన బెర్త్ ఇది 59. ఇప్పుడు ఇక్కడే వేరే పర్సన్ తీసుకొని వచ్చి నన్ను ఇక్కడ ఖాళీ చేపించి నాది ఇక్కడ ఈ 46 బెర్త్ అయితే ఉంది. సో ఇక్కడైతే ఉండమన్నాడు. బట్ కానీ ఇక్కడ నా పేరు లేదు ఏమీ లేదు, నేనేం చేయాలి ఇప్పుడు? వాట్ షుడ్ ఐ డూ? మీరు అనుకోవచ్చు అన్న అసలుకి జనరల్ టికెట్ తీసుకొని తాడేసీలో వెళ్ళడమే రాంగ్, ఫైన్ వేయచ్చు మీకు అని అయితే అనొచ్చు. నేనేమి టీసీని అడగకుండా నేను ట్రైన్ అయితే ఎక్కల. ఫస్ట్ నేను ఏంటంటే బయట ప్లాట్ఫామ్లోనే నేను టీసీని అడిగాను. టీసీని అడిగితే నువ్వు 7th నా నెంబర్ అయితే ఉంది 7th బెర్త్ దగ్గర కూర్చోమని చెప్పి టీసీ అన్నాడు. అందువల్ల నేను ట్రైన్ ఎక్కాను, లేదంటే నేను శుద్ధంగా ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చేవాడిని.
సో ఎక్కి మొత్తం నా దగ్గర డబ్బులు తీసుకొని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అది ఎంతవరకు రైట్ మీరే చెప్పండి. మన వాళ్ళు అయితే మాత్రం పక్కాగా ఈ వీడియోని అయితే అందరికైతే షేర్ చేయండి. నేను సిచ్యువేషన్ ఏ విధంగా ఇబ్బంది పడి ఫేస్ చేస్తుంటాను కదా, అది కూడా మీరు కానీ ఎవరైనా ఫేస్ చేస్తుంటే మాత్రం కన్ఫామ్గా కమెంట్ అయితే చేయండి. మెయిన్గా మన తెలుగు వాళ్ళు అయితే చేయరు. మెయిన్గా ఈ కొంతమంది వీళ్ళు ఉంటారు, వెస్ట్ బెంగాల్ ఈ సైడ్ ఉంటారు, వీళ్ళే డబ్బుల కోసం ఈ కకృతి పనులు అయితే చేస్తూ ఉంటారు. చూడండి ఇప్పుడే సన్ రైజ్ కూడా అయితే అవుతా ఉంది, మీకు కనిపిస్తూ ఉంది కదా. ఓ మన గడ్డ మీద అడుగు పెట్టేస్తున్నాం. అయ్యో ఏడేంద్ర ట్రైన్ ఇక్కడ స్లో ఆపింది నన్న, ఏదన్నా కానీ రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆపినానా. యాక్చువల్గా నేను లోపల నడుచుకుంటూ వెళ్ళిపోదామని అయితే అనుకున్నా. ఈ ఏసీలన్నీ దాటుకొని ఆ స్లీపర్ వెళ్ళే దానికి ఆ స్లీపర్ దావలో కూడా అందరూ పనుకొని అయితే ఉన్నారు. నాకైతే ఏం అర్థం కాదు. ఒక్కసారి దిమ్మదిరి మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను అడిగా భయ్యా ఇది జనరలా స్లీపర్ అని అడిగితే ఇది స్లీపర్ భయ్యా అన్నాడు. నాకు ఒక్కసారి ఏం అర్థం కాల, గుడికాయలు దబేలన్నీ. అసలు ఏం తెలుసా, మనిషి మీద మనిషి పనుకున్నట్టే అయిపోయింది స్లీపర్లో కూడా. మీ అదృష్టం ఖాళీగా ఉంది బండి, లేదంటే అయిపోయింది వాటికి. బైక్ అయితే నో డ్యామేజ్ అయ్యా, ఏం ఎక్కిలేదు మన బండి మీద. నన్నం పెట్టచ్చు వాళ్ళకే. బైక్ అయితే దించేసాం, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు బండికి. ఏమి కూడా మన బైక్ మీద ఎటువంటి వస్తువులు అయితే వేయలేదు. ఇది మన అదృష్టం అయితే చెప్పుకోవాలా. బండితో పాటు మనం కూడా రావడం జరిగింది. అట్లానే నాతో పాటు బండిని కూడా ఇప్పుడు ఇంటికి తీసుకోవడం అయితే జరుగుతుంది. पर थोड़ी ही देर में आ रही है. Your attention please. Train number 174 Visakhapatnam to Kadapa will arrive shortly on platform number. అక్కడ నుంచి బైక్ తీసుకొని డైరెక్ట్ గా హైవే దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం నెల్లూరు అయితే వెళ్ళాలి. దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బైక్ ట్రైన్లో వేసి నేను ఆ ట్రైన్లో వచ్చేదానికి మనకి దాదాపు ఒక 7,000 ఖర్చు అయితే అయింది.